రైతు సోదరులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పంటల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఏది ప్రపంచంలో ఏది కొత్తగా వచ్చినా కూడా తెలుగు రైతులు దాన్ని అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. అందులో అనుమానం లేదు, అది తప్పు కూడా ఏం కాదు. అయితే ఈ విషయాల్లో ఒక్కోసారి సక్సెస్ వస్తుంది, ఒక్కోసారి ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఈము పక్షుల విషయంలో అయితే లక్షలు, కొంతమంది అయితే కోట్లు కూడా నష్టపోయారు. అంటే దానికి ఉన్న మార్కెట్ స్టడీ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారు. టీవీలు, సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంతో పెద్ద ఎత్తున ఈము ఫార్మ్స్ స్టార్ట్ చేసి బాగా పెంచారు, డెవలప్ చేశారు. కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు. అంటే రైతులు ఫెయిల్యూర్ అయ్యారు అనటం కన్నా కూడా దాన్ని ప్రాసెసింగ్ యూనిట్స్ లేకపోవడం, ఎక్కడో విదేశాల్లో ఉన్న మార్కెట్ని అందిపుచ్చుకోలేకపోవడం, వీటితోనే ఈము పక్షులు గురించి ఇక క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. కొంతమంది రైతులు సాగు చేశారు. మొదట్లో ఒకళ్ళిద్దరు రైతులు సాగు చేసినప్పుడు కేజీ 400, 500 అమ్మారు, బాగానే లాభాలు పొందారు. ప్రస్తుతం చాలామంది సాగు చేశారు, దిగుబడి వస్తుంది కాబట్టి కేజీ 150కి వచ్చేసింది. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కేజీ 50 రూపాయలకు, 60 రూపాయలు పడిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. తాజాగా మార్కెట్లో మకడామియా అనే పంట ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో, పత్రికల్లో ఎక్కడ పట్టినా ఇదే కనబడుతూ ఉంది. అయితే ఈ పంట మన దేశానికి కొత్త, కానీ ప్రపంచానికి కొత్త ఏమీ కాదు. ఇది మొదట్లో ఫిలిప్పైన్స్లో దీన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోనే క్వీన్లాండ్స్, ఈశాన్య ఆస్ట్రేలియాలో క్వీన్లాండ్స్లో కూడా దీని యొక్క మూలాలు కనుగొన్నారు. ఫారెస్ట్లో దీన్ని గుర్తించి దీని యొక్క నట్ ఏదైతే గింజ ఉంటుందో ఆ గింజలో ఉండే పప్పు, ఆ వాల్యూస్ గుర్తించి దాని ప్రయోజనాలన్నీ తెలుసుకొని దాన్ని సాగు చేయడం ప్రారంభించారు. ఇక మకడామియా గింజలు ఇవి కొంచెం లైట్గా వేడి చేసి ఆ గింజల్లో ఉన్న పప్పుని చాక్లెట్ల తయారీలో విరివిగా వాడతారు. ఇక దీంట్లో కాల్షియం, భాస్వరం, ఐరన్, విటమిన్ బి ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. 73% దీంట్లో ఆయిల్, ఫ్యాట్ వస్తుంది. దీని నుంచి ఆయిల్ కూడా తీయవచ్చు, పప్పును కూడా ఉపయోగించుకోవచ్చు, చాక్లెట్లో ఉపయోగించుకోవచ్చు, మెడిసిన్ తయారీలో కూడా పెద్ద ఎత్తున దీన్ని వాడుతున్నాం. దీనికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. గింజలు, కాయలు ఏది ఉన్నాయో అది ఒక రేటు, పప్పు తీసిన తర్వాత అది ఒక రేటు, ఆయిల్ తీస్తే అది ఒక రేటు, ఇలా రకరకాల రేట్లు. అయితే ఈ పంట ఏ ఏ ప్రాంతాలకు అనుకూలం అనే దాని మీద పరిశోధన చేసినప్పుడు ఈ పంట 30 నుంచి 45 డిగ్రీల దాకా టెంపరేచర్ తట్టుకునే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మే నెలలో వేసవికాలంలో మరి ఒక్కోసారి 48 డిగ్రీలు కూడా వస్తుంది కదా అంటే వేసుకోవచ్చు, నష్టమే లేదు, కొద్ది రోజులే ఉంటుంది కాబట్టి. ముఖ్యంగా మామిడి తోటలు సాగుకి ఏవే భూములు అనుకూలమో ఆ ప్రాంతాలన్నింటిలో మకడామియా సాగు చేయవచ్చు. సాగునీటి సదుపాయం ఉంటే మరీ మంచిది. డ్రిప్ ఇరిగేషన్ అయితే ఇంకా ఎక్కువ దిగుబడులు తీసుకోవచ్చు. సహజంగా ఈ పంట రకరకాలుగా సాగు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే 30 అడుగులు డిస్టెన్స్ పెడుతూ ఉన్నారు. మరి కొంతమంది హై డెన్సిటీ పద్ధతిలో 12 అడుగులు పెడతా ఉన్నారు డిస్టెన్స్ మొక్కకు మధ్యలో. మరి కొంతమంది 10 డిస్టెన్స్లో కూడా మొక్కలు నాటుతూ ఉన్నారు. ఇది ఒక్కసారి నాటితే 70 నుంచి 80 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది. పెద్ద ఎత్తున దిగుబడి రావాలంటే నాటిన తర్వాత కనీసం 7-8 సంవత్సరాలు ఆగాలి. 3వ సంవత్సరం నుంచి కాయలు వచ్చినా పెద్దగా దిగుబడి రాదు. 6వ సంవత్సరం నుంచి ఒక మొక్కకి 20 కేజీలు దిగుబడి వస్తుంది. 15వ సంవత్సరం తర్వాత ఒక్కో మొక్క నుంచి 40 కేజీల నట్స్ వస్తాయి. దాన్ని ప్రాసెసింగ్ చేసుకోవాలి, చాలా పని ఉంటుంది, నేరుగా ఉపయోగించుకోవడానికి అవ్వదు. అయితే ఈ మొక్కల్ని జంతువులు కానీ, కోతులు కానీ ఏమీ చేయలేవు, అదొక ప్లస్ పాయింట్. ఇక ప్రస్తుతానికి చైనాలో మకడామియాకి విపరీతమైన డిమాండ్ ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళు సాగు కూడా చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాము, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం
ఈ ప్రాంతాల్లో ఈ పంట అటవీ పంటగా ఉంది. కొంతమంది రైతులు కూడా సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ప్రయోగాత్మకంగా కొందరు సాగు చేస్తూ ఉన్నారు. ముందస్తుగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక రైతు సాగు చేసి దిగుబడులు కూడా తీశాడు. కేజీ నట్స్ దాదాపుగా 1200 నుంచి 1300 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ చేయకుండానే. దాంట్లో నుంచి పప్పు తీస్తే కేజీ 6000, 7000 దాకా నడుస్తూ ఉంది. ఆయిల్ కనుక తీస్తే 70-80 వేలు ఒక లీటరే ఉంది. ఇక మకడామియా చెట్లు సాధారణంగా 60 అడుగుల దాకా పెరుగుతాయి. 60 అడుగుల దాకా పెరగాలంటే దాదాపుగా ఈ మొక్క 30-40 సంవత్సరాలు పెరిగితే కనుక ఆ హైట్కి రాదు. సహజంగా హై డెన్సిటీలో వేస్తే దాదాపుగా 15 మీటర్లు, లేదు కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకొని మనం నాటుకుంటే 18 మీటర్ల హైట్ పెరుగుతాయి. ఇక వాటి యొక్క కాండం 2 అడుగుల పొడవు, ఈ ఏదైతే మనం కైవారం అంటాం, హైట్ ఏమో 60 అడుగుల్లా పెరుగుతుంది, దాని కైవారం మాత్రం 2 అడుగులు వస్తుంది. మరీ ఎక్కువ పెద్ద ముద్దేం కాదు, ఒక రకంగా పోతుంది. ఇక దాని ఆకులు మెరిసే తోలు లాంటి ఆకులు ఉంటాయి. సువాసన గల గులాబీ లేదా తెలుపు పువ్వులు గుత్తులు గుత్తులుగా వస్తాయి. తర్వాత ఇవి మెరిసే గుండ్రని విత్తనం బాగా పండిన తర్వాత బాగా మెరుస్తుంది. అది బాగా ఎండిన తర్వాత దాన్ని పైన గట్టిగా, చాలా గట్టిగా ఉంటుంది. ఒక చిన్న చిన్న టూల్స్ ఉంటే దాన్ని ఓపెన్ చేయడానికి, ఓపెన్ చేసిన తర్వాత లోపల పప్పు ఉంటుంది. ఇక వాణిజ్యపరంగా పండించే మకడామియాలు ప్రధానంగా ఇవి 2 జాతులు ఉంటాయి. మనం ఈ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మకడామియా గురించి చాలా సమాచారం వచ్చింది. ఈ 2 జాతుల్లో ఇంటిగ్రిఫోలియా, దీని పెంకు చాలా గట్టిగా ఉంటుంది. కోతులు కూడా కనీసం కొరకలు, మనం కూడా నేరుగా కొరికినా కూడా అది పగలదు. ఇక టెట్రాఫిల్లా ఇది 2వ జాతి. ఇవి ఎక్కువగా ప్రస్తుతానికి సాగు అవుతున్నాయి. మరొక జాతి కూడా ఉంది, టెర్నిఫోలియా అనేది, ఇది కూడా సాగు చేస్తూ ఉన్నారు. దీని మీద చాలా పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 54 దేశాల్లో ప్రస్తుతం ఈ మకడామియాని పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. కెన్యాలో అయితే కాఫీ పంటను తొలగించి మరీ ఈ పంట సాగు చేస్తున్నారంటే ఎంత ఆదాయం వస్తుందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ విపరీతంగా ఉంది, ప్రస్తుతం మార్కెట్లో సప్లై తక్కువగా ఉంది. ఇక ఆస్ట్రేలియా, హవాయిలో పెద్ద ఎత్తున సాగు అవుతూ ఉంది. ఆ ప్రాంతాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా దేశాల్లో ఇవి అటవీ మొక్కగా సాగు చేస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, మలావిలో కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. అమెరికాలో కూడా చాలా ప్రాంతాల్లో ఈ మకడామియా, ఈ పంట సాగు అవుతా ఉంది. భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఈ సాగు అందుబాటులోకి వస్తుంది. ఇక పండ్ల తోట పంటగా మకడామియాను సాగు చేసుకోవచ్చు. ఏటా 150 సెంటీమీటర్ల వర్షపాతం కన్నా ఎక్కువ ఉండే అన్ని ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 700 నుంచి 900 మిల్లీమీటర్లు అంటే 90 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కాబట్టి సాగు చేసుకోవచ్చు. కొంత నీటిపారుదల సదుపాయం అంటే మరీ మంచిది. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే 1300 మిల్లీమీటర్ల అంటే 130 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఈశాన్య రాష్ట్రాలు చాలా అనుకూలం, కేరళ రాష్ట్రం అనుకూలం. అత్యధికంగా మన భారతదేశంలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అనుకూలం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా 800 నుంచి 900, ఒక్కోసారి 990 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదవుతున్నాయి కాబట్టి సాగు చేసుకోవచ్చు. సాగునీరు సదుపాయం అంటే మరీ మంచిది, ఎక్కువ దిగుబడులు వస్తాయి. ఇక మకడామియా చెట్టు గరిష్ట దిగుబడి రావడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. నర్సరీలో మొక్కలు అమ్ముకునే వాళ్ళు 3 సంవత్సరాల నుంచే పిచ్చగా కాస్తాయని చెప్తారు, కానీ నమ్మొద్దు. 3 సంవత్సరాల నుంచి కొద్దిగా దిగుబడి వస్తాయి. ఒక్కో చెట్టుకి 20 కేజీలు వస్తాయని చెప్తారు, 2-3 కేజీలు వచ్చే అవకాశం ఉంది. ఇక కౌ కల్టివర్ మకడామియా గింజలు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనది. ఇది మధ్యస్థంగా ఉంటుంది సైజు, మృదువైన సన్నని షెల్ ఉంటుంది. దీని రుచి బాగా తీపిగా ఉంటుంది. తీపిలో దీన్ని మిఠాయి తయారీలో, అంటే ఈ చాక్లెట్స్ కానీ మిఠాయిలు కానీ తయారు చేయడంలో విరివిగా ఉపయోగిస్తారు. ఇక ఎలాంటి వాతావరణంలో ఈ మకడామియా పెరుగుతుంది అని పరిశోధన చేసినప్పుడు ఈ మకడామియా అనేది ఆగ్నేయ క్వీన్లాండ్స్లో ఈశాన్య ప్రాంతానికి చెందింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని సైంటిస్టులు పరిశోధన చేశారు. 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత
ఉంటే ఈ మొక్క తట్టుకోలేదని చెప్తా ఉన్నారు. మొదట్లో మొక్కలు తట్టుకోలేకపోయినా తర్వాత వృక్షాలుగా మారిన తర్వాత తట్టుకుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్లో మేలో 42 నుంచి 48 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మొక్కలు నాటేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచు వాతావరణం పనికిరాదు. మంచు కురిసే ప్రాంతాలు ఈ మొక్క పెరగదు. ముఖ్యంగా 25 నుంచి 35 డిగ్రీలు టెంపరేచర్స్ ఉండే ప్రాంతాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని అరకు, పాడేరు, ఇక తమిళనాడులోని నీలగిరి, కొడైకెనాల్, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. 3-4 సంవత్సరాలు పంటను రక్షించుకుంటే ఇంకా తర్వాత మొక్కలు చనిపోయే ప్రమాదం లేదు. 3-4 సంవత్సరాల నుంచి దిగుబడి నిదానంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత 10-15 సంవత్సరాలు వచ్చేసరికి పెద్ద ఎత్తున దిగుబడులు వస్తాయి. అయితే ఈ మొక్క పెంపకంలో రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో నిజం లేదు. దీనికి కూడా చాలా చీడపీడలు వస్తూ ఉన్నాయి. మకడామియాకి ఎలాంటి చీడపీడలు వస్తూ ఉన్నాయి, ఎలాంటి మందులు వాడాలి, పెట్టుబడి ఏంటి, మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాలు మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మకడామియా మీరు చూసారా లేదా కామెంట్ చేయండి.